ఈ కార్యక్రమానికి ముందుగా మనం పిలవగానే వచ్చిన పెద్దలు టీవీ రత్నం గారికి, మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారికి, రవికి, రామ్ సుబ్బారావుకి, అలాగే నాగేంద్ర బాబుకి, కళాశాల అధ్యాపకేతర బృందం అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. అలాగే ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ కూడా నా శుభాశిస్సులు తెలియజేస్తాను. అందరికీ బాగా ఆకలి అవుతున్నట్టుంది. ఎక్కడ కూడా యాక్టివ్గా మాట్లాడలేరు. ఎందుకంటే మీ పండుగ, అలాగే మా పండుగ కూడా టీచర్స్ డే కాబట్టి ఈ పండుగని ఫ్రెషర్స్ డే కావచ్చు, ఫేర్వెల్ డే కావచ్చు, టీచర్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, ఇండిపెండెన్స్ డే కావచ్చు, దేశంలో మతాలకి కులాలకు అతీతంగా మన విద్యా సంస్థల్లో అందరూ ఆహ్లాదకరంగా జరుపుకునేటువంటి పండుగలు. సో ఈ పండుగలో ఆల్రెడీ మీరు మార్నింగ్ నుంచి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేసి బాగా అలసిపోయినట్టున్నారు. అమ్మాయిలు అంతా బాగా నలుగు కనిపిస్తా ఉన్నారు. చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు. ఈరోజు బాబా కాస్త ముందున్న వాళ్ళ 10 minutes మాట్లాడితే ఎక్కువ మాట్లాడాను. ఈరోజు శ్రీ గౌతమి విద్యా సంస్థ గురించి మీ అందరికి తెలుసు. దర్శి పట్టణంలో 2000 విద్యా సంవత్సరంలో ఒక జూనియర్ కళాశాలగా దర్శి ప్రజలు, దర్శి విద్యావేత్తలు, మేధావులు వాళ్ళందరి యొక్క సహకారంతో ఈ విద్యా సంస్థను ప్రారంభించడమైంది. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం 25వ సంవత్సరం జరుపుకోబోతా ఉన్నాం. మనం ఈ విద్యా సంవత్సరం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి అని కూడా ఆలోచిస్తా ఉన్నాం. అది 1 రోజు చేయాలా, 2 రోజులు చేయాలా, 3 రోజులు చేయాలా, 5 రోజులు చేయాలా? చేయలేదంటే పక్క. ఎందుకంటే ఈరోజు మన కళాశాల పూర్వ విద్యార్థులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, అలాగే మనల్ని వెంట ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి మేధావులందరినీ మనం మన 25 సంవత్సరాల్లో మనల్ని సహకరించిన ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసుకొని ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి నా మనసులో ఉంది. దాన్ని మీ అందరి సహకారంతో రూపుదింపు చేసేటువంటి విధంగా తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే కళాశాలలో నాతో పాటు అందరూ, ఎందుకంటే సాధ్యం పొగడాలి కాబట్టి ప్రతి చోట ఈ మధ్య బాగా నేను ఈ సమస్యను ఫేస్ చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ నన్ను అలా బెలూన్స్ తో లేపడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ నాకైతే అలాంటి బెలూన్స్ ఏం లేవు. మీతో పాటు నేను పనిచేస్తూ మన విద్యా సంస్థను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో మీ యొక్క సహకారం కావాలి, మీ హెల్ప్ కావాలి. మీరు అనుకోవచ్చు నా హెల్ప్ ఏంటి సార్, నన్ను ఎందుకు అడుగుతున్నారు, మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అనుకుంటున్నారు కదా? అనుకుంటున్నారా లేదా? అనుకోవట్లేదంటే మీరేం ఆలోచించట్లేదు. వారు మమ్మల్ని హెల్ప్ అడుగుతున్నారు, సహకారం అడుగుతున్నారు, ఏందని కనీసం ఆలోచిస్తున్నారా? నేనేం అడుగుతున్నానంటే మీ అందరినీ, అయ్యా మనం అందరం మిడిల్ క్లాస్ పేద మధ్యరికం నుంచి వచ్చాం.
మనం ఈ వ్యవస్థను మార్చాలి. ఈ వ్యవస్థను మార్చాలంటే మన ఈ బతుకులు మారాలంటే చదువుతోనే సాధ్యం అని నేను అనుకుంటున్నాను. మీరందరూ దాన్ని ఓకే చేస్తారా? అదొక్కటే అడిగారు మిమ్మల్ని. డబ్బులు అడగట్లేదు, ఇంకోటి అడగట్లేదు. మీరందరూ బాగా చదివి మీ తల్లిదండ్రులు మా వాడు మంచి మార్కులు సాధించాడు, మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, మా వాడు గ్రూప్ 1 ఎంప్లాయ్ అయ్యాడు, మా వాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని తల ఎత్తుకొని చేస్తారా లేదా? ఎందుకంటే పరిస్థితులు బాగలేవు. ఈ రోజు కాలానికి అనుగుణంగా పిల్లలందరి యొక్క ఆలోచన విధానం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడైనా పిల్లల గురించి ఆలోచిస్తే ఒక్కోసారి కన్నీళ్ళు వస్తా ఉన్నాయి. మీరు మాట్లాడితే నేను మాట్లాడను, అక్కడికి సౌండ్ వస్తుంది. అందుకే లైట్లు ఆపుకొని మిమ్మల్ని చూస్తూ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అసలు ఇది వరకు కాస్త ఎక్కువ అందుబాటులో ఉండేవాడిని. ఇప్పుడు నాకు ఎప్పుడు ఏదో ఇలాంటి మీటింగ్స్ సందర్భంగా తప్పితే మీతో ఇంట్రాక్షన్ అయ్యే పరిస్థితి లేదు. ఇంకా చాలా మందికి మన కాలేజ్ సార్ చైర్మన్ సార్ ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే నేను సింపుల్ గా మీలాగా ఎవరికంటే కొంచెం స్ట్రాంగ్ గా బాగుండేవాడిని, మీకు తెలియదు. ఇప్పుడు ఏమైందంటే మీకంటే కూడా అలా వెళ్ళిపోతా ఉంటాయి కాబట్టి ఎవరో అనుకుంటారు. చాలా మందికి తెలియదు నాతో ఫోన్లో మాట్లాడేవాళ్ళు కూడా. సో నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను. నా పని నేను సైలెంట్ చేసుకుంటూ సక్సెస్ ముందుకు తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కడ చాలా మంది ఏదో అనుకుంటా ఉంటారు, వాటన్ని గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే నేనే కాదు, ఎవరైనా మనిషి అన్న వాళ్ళు అలాంటివన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళాం. మనకు భవిష్యత్తు, మన జీవితం ముఖ్యమా లేదంటే పక్కవాడి యొక్క జీవితం మనకు ముఖ్యమా? ఏది ముఖ్యం? మన జీవితం మనకు ముఖ్యం, మన లైఫ్ మనకు ముఖ్యం, మన ఫ్యామిలీ మనకు ముఖ్యం. అంతేగాని ఇవన్నీ ఎవరు ఆలోచించరు. సో అలాగే ఇంటర్మీడియట్ విద్యను మేము చేశాం. ఈ రోజు 2000 విద్యా సంవత్సరంలో ఏ విధమైన విధానం ఉందో అదే విధానాన్ని అన్ని కాలేజెస్ లో నేను ఇంప్లిమెంట్ చేస్తాను. కష్టమైన కనుక తల్లిదండ్రులు మాకు 2 సంవత్సరాలు అప్పచెప్తున్నారు. పాప తల్లిదండ్రులు చదువుకోక, అప్పట్లో వాళ్ళు చదువుకోక మిమ్మల్ని చదివిస్తా మా ముందుకు తీసుకొచ్చారు కొంచెం. ఎందుకంటే నేను మిమ్మల్ని మీ యొక్క ఆనందాన్ని ఆవిరి చేయట్లేదు, మీ ఎంజాయ్మెంట్ ని నేను నాగేంద్ర బాబు లేకపోతే మీ ప్రిన్సిపల్స్ ఎవరు పెట్టేయట్లేదు. మీరు ఎంజాయ్ చేయండి, ఆనందంగా ఉండండి, డాన్సులు వేయండి, పాటలు పాడండి, సినిమాలు చూడండి. వాటి జీవితానికి ఏంటి అవసరం అనేది కూడా ఆలోచించండి. దీనికి మాత్రం వాళ్ళు ఇంకా వాటన్నిటికీ రాగలేదు. సో కనుక తల్లిదండ్రులు ఎన్నో ఆశయాలతో జరుగుతున్నటువంటి సంఘటన మీకు తెలుసు. కనుక మీరందరూ కూడా బాగా చదివి మన ఇన్స్టిట్యూషన్ కి మంచిగా రిజల్ట్ సాధిస్తారని, మీ భవిష్యత్తుకి బాటలు వేసుకుంటారని, మిగతా యాక్టివిటీస్ మీరు ఒక క్రమ పద్ధతిలో, ఎందుకంటే మనకి ఏదైనా ఒక సక్సెస్ సాధించాలంటే ఒక సిస్టమ్ అయితే ఉండాలి, క్రమశిక్షణ అయితే ఉండాల్సిందే. ఎందుకంటే నేనున్నాను, నేను గొప్పని కాదు, చదువుకున్న దగ్గర నుంచి ఉదయాన్నే వాకింగ్ అనో ఎక్సర్సైజ్ అనో షటిల్ అనో చేసుకునేవాడు. అలా కాలేజ్ పెట్టిన తర్వాత కూడా ఇవన్నీ చేసుకుంటూ నా కార్యక్రమాలు చేసుకున్న హెల్త్కి సంబంధం చేసుకొని
కాలేజీకి వచ్చేవారు. అలా రావడం వల్ల నేను చేసిన ఈ ప్రయత్నం భగవంతుడి యొక్క ఆశీర్వాదం, ఎంతో మంది విద్యావేత్తల యొక్క ప్రోత్సాహంతో ఈ రోజు మన చిన్న విద్యా సంస్థని ఓ మంచి విద్యా సంస్థగా మీ అందరి సహకారంతో తీసుకురాగలిగారు. సో కనుక మీరు ఈ విద్యా సంస్థ భవిష్యత్తులో ఓ ఇంజనీరింగ్ కాలేజ్ గాను, ఓ డీమ్డ్ యూనివర్సిటీ గాను, లేదా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ గాను ముందుకు వెళ్ళాలంటే దానికి మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఏంటంటే మీరు బాగా చదివి మంచి రిజల్ట్ సాధించడానికి వేరేం అవసరం లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే మీ టీచర్స్ అడగండి. ఎందుకంటే నేను ఎక్కడ లెక్చరర్స్ విషయంలో రాజీ పడట్లేదు, నాకు ఫీజులు తక్కువైనా రాజీ పడట్లేదు. ఇదే విద్యకి నారాయణ చైతన్య వాళ్ళు 3 లక్షలు తీసుకుంటున్నా కూడా మేము ఎంత ఫీజు తీసుకుంటున్నామో మీ అందరికీ తెలుసు. సో ఇది గ్రామీణ ప్రాంతం నుంచి మేము వచ్చాం కాబట్టి మన విద్యార్థులకి మంచి చేయాలి అనే ఒక తపనతో చేస్తున్నాం. కనుక మీరందరూ సహకరించి మీ యొక్క జీవితాన్ని మీ చేతిలోనే ఉంది. ఏం బాగా పాటలు పాడుతున్నారు, ఏమన్నా జోల పాటలాగా ఉంటాను ఏమన్నా. కనుక మీ యొక్క జీవితాన్ని మీ చేతిలో ఉంది. సక్సెస్ అయితే వచ్చే బెనిఫిట్ మీరే తీసుకుంటారు. ఈ మధ్య మన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చారు. ఒక స్టూడెంట్ మల్లికార్జున రెడ్డి అనే ఫస్ట్ 2000 లో మనకు అందజేశాడు. దాదాపు ఇప్పుడు ఆయన ప్రయాణము 50 లక్షలు తీసుకుంటున్నాడు ప్రయాణం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. మీకు కలిసిన తెలుసు, దాదాపు శాంతి భాష అని చెప్పి వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. దాదాపు 33-34 lakhs తీసుకుంటున్నాడు. అలాగే మన దగ్గర సింగంశెట్టి శ్రీనివాసులు అని మన దగ్గర చదువుకొని ఢిల్లీ ఐఐటీలో సీట్ సంపాదించి ఈ రోజు వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ లో ఉన్నాడు. అలాగే రీసెంట్ గా నాకు లాస్ట్ ఇయర్ వాళ్ళ మిసెస్ కూడా మా దగ్గర ఎంఎస్సీ మ్యాథ్స్ చేయించారు ఆంజనేయులని. వాడు కూడా ప్రయాణం 40 lakhs సంపాదించినాడు. ప్రయాణం 40 లక్షలు. ఇదంతా ఎక్కడ సాధ్యమని చెప్పండి. మీరంతా ఎగిరితే వచ్చిందా, డాన్స్ వేస్తే వచ్చిందా, లేదా చదువుతే వచ్చిందా? కనుక మీరు మంచి మీకు చెప్తాం, చెడు మీకు చెప్తాం, సెలక్షన్ మీ ఇస్తాం. మీ జీవితం మీ చేతిలో ఉంది, మా చేతిలో లేదు. మేము చెప్పేస్తాం, మాకు మైక్ దొరికింది కాబట్టి ఒక అరగంట చెప్పేస్తాం, మీ మీదకి వదిలేస్తాం. మీ జీవితాన్ని మీరే నెట్టుకోవాలి అంతే. ఇక్కడ ఎవరు మార్చే ప్రసక్తి ఏమి ఉండదు. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. కనుక ఇవన్నీ కూడా మీరు చేస్తారని కోరుకుంటూ, భగవంతుడు మీ అందరికీ అలాంటి శక్తిని ప్రసాదిస్తారని కోరుకుంటూ, ఈ విద్యా సంవత్సరంలో మనం టీచర్స్ డే అలాగే మీ ప్రొఫెసర్స్ డే పెట్టారు. అలాగే మన యొక్క ప్రథమ దేవుడు, మన చదువుల దేవుడు వినాయకుడు చవితికి ముందుగా పెట్టారు కాబట్టి అడ్వాన్స్ గా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు మీ అందరితో ఇలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన ఈ స్టాఫ్ కి, ప్రిన్సిపల్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రశంస శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.